ఇవాళ మేము గొర్రెలను మేతకు బయటకు తోలుకొచ్చాలకి నియర్లీ 11 అయిందనమాట. రీజన్ ఏంటంటే మేము గొర్రెల దొడ్డి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి చేంజ్ చేస్తున్నాం అనమాట. ఇన్ని రోజులు గొర్రెల దొడ్లో కసువు ఉడ్చేసి మళ్ళీ అందులోనే తోలేవాళ్ళము. ఇప్పుడు మేము మళ్ళీ జొన్న వేయాలనేసి ఇంకా తోలుదాంలే జస్ట్ ఒక చోట 2-3 డేస్ తోలడము మళ్ళీ చేంజ్ చేసేయడం అనమాట గొర్రెల దొడ్డిని. అందుకనేసి తడకలుకున్న కడ్డీలన్నీ తీసేసి ఈ విధంగా చుట్టు పెట్టేసి ఎత్తుకొని అక్కడ వేయాలన్నమాట మా ఫాదర్ ఇన్లా. ఇంకా నా వంతు ఏంటంటే ఇక్కడ ఈ కడ్డీలన్నీ ఉన్నాయి కదా, సో వీటిని కూడా నేను ఎత్తుకొని అక్కడ వేసేయాలి. సో ఫస్ట్ ఈ పని అంతా కంప్లీట్ అయ్యాక మళ్ళీ గొర్రెలను మేతకు తోలుకొని పోయినామన్నమాట. ఇంకా తడకలు కూడా కట్టలేదు. సాయంత్రం పూట గొర్రెలను తోలుకొని వాటి వైపు చూసుకుంటూ తడకలు కొడతారనమాట మామయ్య ఒక్కరే. ఇంకా సాయంత్రం నాకు పాపతో సరిపోతుంది, మా అత్తయ్యకి ఆవులతో సరిపోతుంది. సో మాకైతే ఎవరికి కుదరదు, మా ఒక్కరే చూసుకోవాల్సిందే ఇవాళ. ఇక్కడ మా మామయ్యకి ఫీవర్ వచ్చిందనమాట, పొద్దున్నే చూయించుకొని వచ్చారు. అందుకనేసి చెప్తున్నారు దీనికి ఇంత అయింది అనేసి అంతే.